ఇప్పుడు చాలామంది పేరెంట్స్‌కున్న ప్రాబ్లమ్ ఏందంటే, మా పిల్లలు ఫోర్త్ క్లాస్‌కొచ్చిర్రు, ఫిఫ్త్ క్లాస్‌కొచ్చినారు. చదవడం రాదు, రాయడం రాదు. ఇప్పుడు ఏం జేయాలి? ఆ స్కూల్‌లో టీచర్స్‌కి చెప్పిన వినట్లేరు. ఇంటి దగ్గర పిల్లలు చదవమంటే చదవట్లేరు. నా మాట ఇంటలేరు. అంటే ఇప్పుడు వాళ్ళకి అది చిన్న చిన్న పదాలు గూడా పలకడము, రాయడం రాకపోతే వాళ్ళ మైండ్‌లో ఇంక మాకు చదువు రాదు, మేము చదవలేము అని ఒక భయం ఏర్పడుతుంది. సో, వాళ్ళకేం జేయాలి అంటే ఫస్ట్ ఆ బేసిక్స్ ఏంటి? అంటే చిన్న చిన్న పదాలు 2 అక్షరాలు, 3 అక్షరాల పదాలు నేర్పించాలి. ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా జేయాలి? ఎలా రాయాలి? అనేది నేర్పించాల్సిందే. నేర్పించకపోతే చాలా ప్రాబ్లమ్ అయితది. ఒకటి మీరు నేర్పించండి. 2 యూట్యూబ్‌లో ఆ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉంటాయో ఆ వీడియోస్ పెట్టి ఒక్కొక్క చిన్న చిన్న లెటర్ 2 లెటర్ వర్డ్‌ని, 3 లెటర్స్ వర్డ్‌ని, 4 లెటర్స్ వర్డ్ ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి? ఈటిని బాగా వినిపించండి. కొందరు వింటే నేర్చుకుంటారు. కొందరు రాస్తే నేర్చుకుంటారు. అక్కడ వినిపియాలా, ఇక్కడ రాపియాలి. అప్పుడు వాళ్ళకి చదవడం, రాయడం అలవాటవుతుంది. లేదనుకోండి హైయర్ క్లాసెస్‌కొస్తుంటే ఇంకా చాలా టఫ్ అవుతుంది. ఇంగ వాళ్ళకి లాంగ్వేజ్ అంటేనే భయం ఏర్పడుతుంది. హిందీ అంటే ఇగ హిందీ, తెలుగు అంటే ఇగ చెప్పనవసరం లేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు. ఎందుకంటే అవి వీక్లీ 2 క్లాసెస్, 3 క్లాసెసే ఉంటాయి లాంగ్వేజెస్. ఇంగ్లీష్ ఒకటే రెగ్యులర్‌గా ఉంటదేమో. మిగతా లాంగ్వేజెస్ వీక్లీ 2 ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ టీచర్స్ ఏదో నేర్పిస్తారు అనుకుంటే పొరపాటు. సో, ఇంటి దగ్గర యాస్ ఎ పేరెంట్‌గా 1 వర్డ్, 2 వర్డ్స్ వాటిని ప్రాక్టీస్ చేపియాలి. ప్రొనౌన్స్ చేపియాలి. అది రెగ్యులర్‌గా జేయాలి. నేనైతే మా పాపకి అదే జేపిచ్చాను. ఎప్పుడైతే ఆమెకు చదవడం, రాయడం రావడం లేదో సెకండ్ క్లాస్‌లో, ఫస్ట్ క్లాస్ నర్సరీ, ఎల్‌కేజీ బుక్స్ మొత్తం తీసి ఆ 2 వర్డ్స్, 3 వర్డ్స్ నేర్పిచ్చాను. ఆ గుణితాలు, ఆ ప్రొనౌన్సియేషను, ఇదెలా చేయాలా, ఇదెలా పలకాలి అని కొన్ని ప్రాక్టీస్ జేపిచ్చాను. ఇప్పుడు తను మంచిగా ఆరాంగా చదువుతది. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇచ్చినా మంచిగా చదివేసుకుంటది. అది చాలా కొంచెం మనం బేసిక్స్‌ని నేర్పియాల. అలా గాకుండా మేము ఇలా చదువు అని ఫోర్స్ చేస్తున్నాము. వీళ్ళు చదవలేకపోతున్నారు అంటే రాదు. మీరు ఫోర్స్ చేస్తే ఏమొస్తుంది? బేసిక్స్ కాడికెళ్ళండి. బేసిక్స్ ఎక్కడ మిస్ అయినామో వాటిని నేర్పించండి ఫస్ట్. ఇప్పుడు ఈ టైంలో మార్క్స్ కోసం చూడకండి. చూడాల్సిందల్లా చదవగలుగుతున్నారా? రాయగలుగుతున్నారా? అనేది చూడండి. అది చూస్తే సరిపోతుంది. తర్వాతకి నేర్చుకోవడం అంటే ఏదో విధంగా నేర్చుకోవచ్చు. సో, ఇది ట్రై చేయండి. నా సలహా అంతే.